అందరికీ ఉదయకాలము మరి ప్రభువు నామంలో మరి వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి సుప్రీం తీర్పు విషయంలో అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితుల విషయంలో మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలనేది నా యొక్క ఆలోచన కలిగి ఉంటున్నాం. మరి అక్కడక్కడ మీటింగ్స్ జరిగినప్పటికీ మరి అన్ని విషయాలు తెలియపరచాలంటే సమయము సరిపోదు కనుక మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రాజ్యాంగం ప్రకారము మనకు సమానత్వం హక్కు ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అది ఆర్టికల్ 14 అని మనము చూస్తున్నాము, మనకు తెలుసు. సరే, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా, అదొక భాగం. ఎస్సీ హోదా రద్దు అని సుప్రీం తీర్పు ఇచ్చింది, మంచిది. మరి నచ్చిన కులం తీసుకునే హక్కు కూడా సుప్రీం తీర్పు ఇస్తుందా? బీసీసీ అనేది ఎందుకు ఇవ్వాలి? కులాన్ని రద్దు చేసేటటువంటి తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు ఇంకే కులమైన ఎంచుకోనే తీర్పు కూడా ఇస్తే బాగుంటుంది. ఏ ధర్మంలో కూడా ప్రత్యేకంగా కులం అని లేదు, కుల ప్రస్తావన లేదు. మరి కులాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మనుషుల నుండి వచ్చినాయి. వాళ్ళే వారి వారి స్వార్థాల కోసమో గొప్పల కోసమో లేకుంటే కుట్రతోనో ఇవన్నీ చేసినట్టుగా మనం చూస్తాము. సరే, అదొకటి. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, దళిత క్రిస్టియన్ అనేది 1950లో మనకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు వచ్చిన ఆర్డర్ దేనికోసం వచ్చిందంటే, క్రైస్తవ్యంలో వెళ్ళినటువంటి వారికి, దళితులకు కుల వివక్ష అనేది ఉండదు. క్రిస్టియన్గా మారినటువంటి వారు తప్పకుండా వాళ్ళు గౌరవించబడతారు. ఈ దళితులు అనబడరు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన వారుగా ఉంటారు అనే ఆలోచనతో, ఆ భావంతో ఆనాడు 1950 రాష్ట్రపతి ఆర్డర్ వచ్చింది. ఆ రోజులలో కొత్తగా రాజ్యాంగం వచ్చింది, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, నెహ్రూ గారి ప్రభుత్వం ఉన్నది. ఆ ఆలోచనతోని, ఆ దృక్పథంతో రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ, రాజ్యాంగ సవరణ జరిగినట్టుగా మనం చూస్తాం. తర్వాత అనేక అనుమానాలు వచ్చి కొంతమంది దానికోసం సిక్కులు కొట్లాడిండ్రు, వాళ్ళకు వచ్చింది. తర్వాత బౌద్ధ మతస్థులు కొట్లాడిండ్రు, వారికి వచ్చింది. కానీ క్రైస్తవులు పెద్దగా దానిపైన స్పందన తెలియపరచలేదు. సరే, ఎందుకనే విషయాన్ని పక్కన పెడితే, కుల వివక్ష లేదు అని అనుకున్నారో, ఉన్నా సరే అని అనుకున్నారో, ఆ విధంగా దాదాపు 75 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నది. సరే, కొంతమంది ఆ విషయంలో కొట్లాడుతుండొచ్చు, కానీ అది ఎంత పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ రోజులలో జరగలేదు. ఇప్పటికి కూడా కొందరికి ఆలోచన ఏముందంటే, మనకు అవసరమా, బీసీసీ తీసుకుంటే సరిపోతుందనే ఆలోచన కొంతమందికి. మనం క్రైస్తవులం కాబట్టి విశ్వాసంలో, ప్రార్థనలో మనం ముందుకెళ్ళాలనే ఆలోచన కొందరికి. ఇలా ఆలోచనలు ఉన్నవి. ఆనాటి నుంచి కూడా ఈ విధంగా ఉండొచ్చు. దానిపైన కూడా కొంతమంది కొట్లాడుతూ ఉన్నారు, కానీ తక్కువగా ఇది పబ్లిసిటీ కాకుండా అదే విధంగా ఉన్నది. సరే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ అనేది చాలామంది ఉన్నారు. దళితులుగానే ఉన్నారు.
వారు ఎక్కడికి వెళ్ళినా వారు దళితులుగానే గుర్తించబడుతున్నారు. వారు ప్రత్యేకమైనటువంటి వారుగా పెద్దగా గుర్తించబడతలేరు. అంటే వివక్ష అనేది కొంతవరకు ఉన్నది, అంతవరకు లేకుండా కొంతవరకు అయితే ఉన్నది. సరే, వివక్ష ఉన్నదా లేదా అనే విషయాలన్నీ కూడా పక్కన పెడితే, ఇప్పుడు క్రైస్తవులందరికీ ఒకే కులమని ఉంటే బాగుండేది. అలా కాకుండా బీసీలు బీసీలుగానే ఉంటూ, ఓసీలు ఓసీలుగానే ఉంటూ, ఎస్టీలు ఎస్టీలుగానే ఉంటూ, మరి ఈ యొక్క ఎస్సీలు మాత్రమే ఎందుకు వారి కులము హోదా రద్దు అవుతుంది? ప్రత్యేకంగా వారికే ఎందుకు? వారే ఎందుకు కులాన్ని మార్చుకోవాలి? మరి మిగతా వారందరూ కూడా క్రైస్తవంలోనికి వెళ్ళినటువంటి ప్రతి వారు కూడా కుల హోదా రద్దు అవుతుందంటే సరిపోయేది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, దళితులుగా ఉన్నటువంటి వారికి క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత వారి ఇంటి పేరు మారుతుందా? మారదు. వారి బంధుత్వాలు మారుతాయా? మారవు. వాళ్ళ రక్త సంబంధాలు మారుతాయా? మారవు. ఇవన్నీ ఉంటాయి సమాజంలో. సరే, క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత ఒక గౌరవం అనేది ఉంటుండొచ్చు, కానీ ఇవన్నీ ఈ శరీరానుసారంగా ఈ బంధుత్వాలన్నీ అది మనిషి బ్రతుకున్న రోజులు ఉండేటివి, అవి మాత్రం దూరం కావు. సమాజంలోనికి వెళ్ళినప్పుడు పుట్టిన ఒక ఊరుంది, గ్రామం ఉందనుకో, ఆ గ్రామంలో ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి బంధుత్వం అందరూ కూడా ఉన్నప్పుడు ఆ కులము అనేది తప్పకుండా అదే విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇంటి పేరు మాట్లాడినప్పుడు, నా పేరు జహాంగీర్, జాన్ జహాంగీర్, నా ఇంటి పేరు జేరుబోతుల. మీది ఏ గ్రామం అన్నప్పుడు ఫలాని గ్రామం అని నేను చెప్పినప్పుడు, మీ ఇంటి పేరు ఏంది, నేను ఈ విధంగా చెప్పినప్పుడు, వీళ్ళు ఫలానికి సంబంధించినటువంటి వారు అనేది యథావిధిగా ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒక రకంగా ఖచ్చితంగా కులం అనేది అక్కడ గుర్తించబడతాం. కాబట్టి ఏ కులము వారు అదే కులంలో ఉండాలి. మన ధర్మంలో, బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో కులం అనేది లేదు. సహోదర ప్రేమ కలిగి ఉన్నాము, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అందరము ఒకటిగానే ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. కుల భేదాలు కానీ ఏవి కూడా ఉండకూడదు, లేవు. అదేవిధంగా మనం ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఆత్మీయంగా. కానీ శరీరానుసారముగా వచ్చేసరికి ఇవి ఖచ్చితంగా లెక్కలోనికి వస్తున్నాయి అనేది మనమందరము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది ఆలోచన ఏముందంటే, ప్రార్థన చేద్దాం, మనం ఆత్మీయంగా ఉన్నాం, సంతోషం, ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా ఉండాలి. అలాంటప్పుడు పౌలు గారు అని నడవాలి. తను ఏది సంపాదించలేదు, సంఘాలు కట్టిండు, సంఘాలు వేరే వాళ్ళకు అప్పగించిండు, శిష్యులను తయారు చేసిండు, ప్రభు కోసము జీవించిండు. తనకు ఏది లేదు, కార్లు, బంగ్లాలు, ఇండ్లు, ఆస్తులు, అంతస్తులు, ఏది కూడా సంపాదన లేకుండా పౌలు గారి వలె ఆయన. పౌలు గారు ఏం మాట్లాడారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నా. ఆయనను పోలి మనం నడుచుకుంటే సరిపోతుంది. సంఘం కట్టాలి, అక్కడ శిష్యుని తయారు చేయాలి, ఆ సంఘం వారికి అప్పగించాలి, వేరే చోటుకి వెళ్ళాలి. మన భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, సువార్త అందరి ప్రాంతాలు. అక్కడికి వెళ్ళు, కానీ ఒకే చోట ఇల్లు కట్టుకొని, ఒక చోట మందిరం కట్టుకొని, అక్కడ కొంతమంది సంఘాన్ని కట్టుకొని
ఆ సంఘంలో వస్తున్నటువంటి దాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటూ ఏ విధంగా చేస్తాము అంటే నేను అది వేరే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు, కానీ మనం ఆ విధంగా ఉంటాం. మరి అది కూడా ఒక విధంగా కరెక్ట్ కాదేమో అనేది నా చిన్న అభిప్రాయం మాత్రమే. వేరే విధంగా మాట్లాడడం లేదు, కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ప్రయాణం చేయాలి సేవలో. సువార్త లేని గ్రామాలు, మందిరాలు లేని గ్రామాలు, ఒక త్యాగంతో ముందుకెళ్ళాలి. ఆ విధంగా భక్తులు ఎంతో మంది చేసినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో కాకుండా స్థాపించినటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్తే అది మరి ఆత్మీయతలో ఉన్నట్టుగా లెక్కలోనికి వస్తుంది. మరి అలా కాకుండా మనము మనం మాట్లాడమట్టుకు మాట్లాడుతున్నాం, కానీ మరి ఆ విధంగా చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ మనకి ఇండ్లు, ఆస్తులు, అంతస్తులు, మందిరాలు ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉండాలి అనుకున్నప్పుడు ఇది కూడా అవసరం. నీ కులంలా ఉండని, అదెందుకు మార్చుకోవాలి? నువ్వు ఇంకేదైనా నీ జీవితం మార్చుకోవాలి. నువ్వు గౌరవంగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, ఆ విధంగా ఉండాలి. కానీ పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని ఎందుకు మార్చుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఇంకొక విషయం, పార్టీలు మాట్లాడుతలేవు అనేది, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, మాట్లాడతలేదని మనకు అందరికీ ఉన్న అభిప్రాయం. అడిగితే అమ్మ అన్నం పెడుతుంది, నీ ఆకలి కోసము నువ్వు వెళ్ళి అమ్మ నాకు ఆకలి అవుతుంది అని అన్నప్పుడు త్వరగా అమ్మ అయ్యో ఆకలి అవుతుంది బిడ్డ అడుగుతున్నాడని అన్నం పెడుతుంది. మనందరికీ తెలిసే విషయం. మరి మనం అడిగితేనే కదా ఏ పార్టీ అయినా స్పందిస్తుంది. సిక్కులు కొట్లాడితేనే వచ్చింది వారి హోదా, బౌద్ధులు కొట్లాడితేనే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతో పోరాటం చేస్తూనే వచ్చింది. మనం కూడా అడిగినప్పుడే ఏ పార్టీ అయినా స్పందిస్తుంది. 1950లో వచ్చినటువంటి ఆర్డర్ గురించి దాదాపు ఎక్కువగా దాని గురించి స్పందించలేదు, కొట్లాడలేదు మన వాళ్ళు, ఏమీ చేయలేదు. కాబట్టి రాదు. తెలంగాణ రాష్ట్రము నూతనంగా ఏర్పడినప్పుడు నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు మీరందరూ కలిసి రండి, మీకు ఏదైనా చేస్తా అనే ఆలోచనతో చెప్తే నాదే నాయకత్వము, నా నాయకత్వంలోనే మీరందరూ నడవాలని మన వాళ్ళు ఐక్యత లేకుండా ఉండడం వల్ల కొన్ని మనకు రావాల్సినటువంటి వాటిని మనం కోల్పోయాం. గవర్నమెంట్ నుంచి మనకు క్రైస్తవులకు, సేవకులకు రావాల్సినటువంటివి చాలా కోల్పోయాం, ఐక్యత లేక. ఇప్పుడు కూడా కొంతమంది అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ ఐక్యతతో ఉండాలి. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, డైరెక్ట్గా ప్రజలను దేవుడు నడిపించచ్చు ఆత్మతో. కానీ మోషేను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ప్రజలు ఇబ్బంది పెడుతున్నాడు, మోసకే చెప్పిండు. ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, వారు రకరకాలుగా చేస్తున్నప్పుడు మోసకు దేవుడు చెప్పాడు, ఏ విధంగా చెయ్యి, ఏ విధంగా వాళ్ళ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నప్పుడు మోసకు నీ కర్రతోని ఆ బండ మీద కొట్టు అని చెప్పి డైరెక్ట్ దేవుడు ఇవ్వచ్చు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను, వారిని కూడా పరిశుద్ధాత్మతో నింపొచ్చు. వారి విగ్రహాలు చేసుకోకుండా అవి చేసుకోకుండా నింపొచ్చు. కానీ మోషని దేవుడు ఎంచుకున్నాడు, మోసతో నడిపించింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా నడిపించే నాయకత్వం అనేది ఉంటుంది. అంటే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనం నడిపించాల్సింది, ఆత్మీయంగా మనం ఉండవలసిందే. మనం ఈ లోకపరంగా మనము చేయవలసినటువంటి వాటినన్నిటిని కూడా మనం చేసుకుంటూ మనం ఆత్మీయంగా మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నన్ను ఏర్పరచుకున్నాడు.
ఆయన కార్యాలు, ఆయన విధానాలను అంటే స్వార్థను, పరిచర్యను ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత, ఆత్మీయత, ఆ త్యాగం మన పైన ఉన్నది. మనం చేస్తున్నాం, చేస్తున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే, ప్రాముఖ్యంగా ఏంటంటే, ఈ లోకపరంగా మనకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ కూడా మనకు అవసరమే కదా. ఇలా క్రైస్తవ్యానికి 1% ఉంది, పర్సెంటేజ్ అంటే ఉద్యోగాల విషయంలో, హక్కుల విషయంలో. మరి అదేలా, ఏ విధంగా సాధ్యమవుతుందని? ఇప్పుడు సంఘాలలో ఉన్నటువంటి వారు నీవు నేను త్యాగం కలిగి ఉంటాం. సంఘం అంతా త్యాగం కలిగి ఉంటుందా? ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక పోలీస్ కావాలి. ఈ విధంగా ప్రతిది కూడా ఒక రిజర్వేషన్ రాజకీయంగా రావాలి. ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మనకున్న ఇప్పుడు ఓసీల కంటే, బీసీల కంటే, అందరికంటే తక్కువ ఉంది. అలాంటప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? సంఘం ఎప్పుడైతే ఆర్థికంగా అన్ని విధాల బలంగా ఉంటుందో నీవు కూడా మంచిగా ఉంటావు కదా. సంఘం బలంగా లేనప్పుడు నువ్వెట్లా మంచిగా ఉంటావు? నీ సంఘంలో నలుగురు మంచి ఉద్యోగాలు చేసినప్పుడు నీ సంఘం బలంగా ఉంటుంది. సేవకుడిగా నువ్వు కూడా బలంగా ఉంటావు. నీ సంఘమే బలంగా లేదన్న ఈ పర్సంటేజ్ వల్ల, ఈ యొక్క బీసీసీ వల్ల, కులము అనేది హోదా కోల్పోవడం వల్ల ఉద్యోగం పోయిందనుకో, ఆర్థికంగా ఏ విధంగా బలంగా ఉంటారు? వారు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కోల్పోతారు ఎందరో కొంతమంది ఖచ్చితంగా కోల్పోతారు. కాబట్టి ఆలోచన చేయాలి. ఏంటంటే మనం పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని మనం మార్చొద్దు, ఎవరు కూడా మార్చొద్దు. దానికోసం మనం ఉద్యోగం చేయాల్సింది తప్పకుండా. కాబట్టి ఈ విషయాన్ని మనము తప్పకుండా ఆలోచన చేయాలి. సంఘంలో ఉన్నది, సమాజంలో ఉన్నది, మనుషుల మధ్యలో ఉన్నది వారు బహిరంగంగా చెప్పకున్నప్పటికీ కూడా వారి మనసులో ఖచ్చితంగా ఉంటుంది. క్రైస్తవులు అంటే ఎవరు? దళితులు. ఈ దళితుల మీద ఎందుకు వివక్ష అంటే, ఈ క్రైస్తవం ఆగిపోవడానికి. ఇవాళ ఎవరిని మనం తప్పుపట్టవలసిన పని లేదు. మందకృష్ణ మాది గారు మనకు మద్దతు తెలిపింది, ఆయన కూడా తప్పుపడతా ఉన్నాం. ఆయన వెళ్ళి బీజేపీ సపోర్ట్ చేస్తాడని, అడి చేస్తాడని చేయని తప్పేముంది అందులో? ఆయన ఎవరికైనా సపోర్ట్ చేయండి, అది ఆయన అభిప్రాయం. మనకు నా జాతి అనే ఒక చిన్న ఆలోచన కలిగి ఆయన అభిప్రాయం మేరకు ఎవరైనా ఏ ధర్మంలో ఉన్న నావారు ఈ వివక్ష పోలేదని ఆయన అన్ని ఆలోచన కలిగి ఆయన కూడా దాదాపు అన్ని జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాడు కాబట్టి, ఆ వివక్షను ఎదుర్కొన్నాడు కాబట్టి అవన్నీ కూడా సర్చింగ్ చేసి, పరిశీలించి, ఆలోచన చేసి మాట్లాడాడు. నిజంగా ఉన్నదా లేదా? సరే, క్రైస్తవులను కొందరి పైన కూడా లేకపోవచ్చు, కానీ కొందరు డబ్బుండి మంచి హోదాలు ఉండి వారికి లేకపోవచ్చు. అందరూ అదే విధంగా లేరు కదా. కొంతమందిలో 2, 4, 10 మందో మంచి డబ్బుండి హోదాలు ఉన్నవారు ఉండొచ్చు. కానీ ఆ ధర్మాన్ని నమ్ముకొని క్రైస్తవంలో ఉండి బీదవారుగా ఉండి